సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మూడు నెలల కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే నరేంద్ర మోదీ గారు పంపిస్తున్నటువంటి పథకాలు, పంపిస్తున్నటువంటి సంక్షేమం, వీటన్నిటిని ఒకసారి బేరీజు వేసుకొని ప్రజల్లోకి వెళ్ళి 100 రోజుల్లో మనం చేసినటువంటి విషయాలని మన ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు ఉంచండి. ప్రజల ఆమోదం తీసుకోండి. ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా వెరిఫై చేయండి. ఇంకా వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయా, మన పథకాల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇంకా కొత్తగా పథకాలు పెట్టే సందర్భంలో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకోండి అనే దృష్టిలో పెట్టుకొని ఈ రోజు మేము ఆదోనిలో ఉన్నటువంటి 23వ వార్డులో తిరుగుతా ఉన్నాం. ఇక్కడ భాస్కర్ రెడ్డి కాలనీ, మిగతా వైఎస్ఆర్ కాలనీ, ఈ ప్రాంతాల్లో తిరుగుతా ఉన్నాం. పొద్దున 6:30 7 గంటలకు వచ్చాం. ఇప్పుడు 11:30 టైం అవుతా ఉంది. 11 దాకా మేము జనాల మధ్య తిరిగి విషయాలను ప్రతి ఇంటికి టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గడప గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరిని, ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తా. ఏమిటి వాళ్ళకున్న సమస్యలు, ప్రభుత్వం ఇలా అనుకుంటుంది, ఇలా చేస్తుంది, మీరు సంతోషంగా ఉన్నారా? చాలా మంది సంతోషంగా ఉన్నామండి. దుర్మార్గ పాలన పోయింది, జగన్మోహన్ రెడ్డి పాలన పోయింది, రౌడీలు గుండాలు లేకుండా పోయినారు, ఊరంతా హాయిగా ఉంది. కానీ కొన్ని వసతులు లేవు, మాకు రోడ్లు లేవు, డ్రైనేజీల సమస్య ఉంది, అలాగే కొన్ని మరుగుదొడ్ల సమస్య ఉంది అని వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, లేదా మిగతా సచివాలయ సిబ్బంది వచ్చారు, మిగతా ఆఫీసర్లంతా వచ్చారు. వీళ్ళందరూ కూడా నోట్ చేసుకుంటా ఉన్నాం. వీలైనంత వరకు తక్కువ ఖర్చులో వెంటనే అవ్వగలిగినవి. ఎందుకంటే ఇక్కడ చూస్తే 25 రోడ్లు సీసీ రోడ్లు వేయాలి. 25 రోడ్లు రాత్రికి వేయలేము, అంత డబ్బులు మున్సిపాలిటీ దగ్గర ఉండవు. కనీసం ఆ గుంతలన్నా పుడిచి కొంచెం డ్రైనేజీలు క్లీన్ చేసి ప్రజలకు ప్రస్తుతానికి లైఫ్ కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా చేయగలిగితే బెటర్ అవుద్దని ఆలోచన చేస్తా ఉన్నాం. రేపటి నుంచే పని మొదలుపెట్టి చిన్న చిన్న వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎన్ని రోజులుగా ఈ సమస్యలు తిష్ట వేసుకుని ఉన్నాయి కదా కాలంలో, దీనిపైన ఈ సమస్యల పైన ఇదే దుర్మార్గం అండి. ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 10 ఏళ్ళు ఏం చేశాడు? నేను ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మేము ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఇట్లా మా ఇంటింటికి వచ్చి గెలిచిన తర్వాత మమ్మల్ని అడగడం ఇప్పటిదాకా చూడలేదు మేము. అసలు ఎప్పుడో ఎలక్షన్లు వచ్చేవాళ్ళు, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా అట్లా టైం పాస్ చేసేవాళ్ళు. ఎప్పుడు మేము ఎమ్మెల్యే మొహం చూసేరు 10 ఏళ్లలో, నువ్వే మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మా దగ్గర కనబడుతున్నావు అని చెప్తున్నారు. అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేకి కానీ, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ వాళ్ళకి ఆ ఆలోచన లేదు, ఆ జ్ఞానం కూడా లేదు. ప్రజల మధ్య తిరగాలని కానీ, ప్రజలతో ఉండాలని కానీ, ప్రజలతో మమేకమై వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలని కానీ వాళ్ళకి ఆలోచన లేదు. ఆ ప్రభుత్వం అందుకనే చెప్తున్నా కదా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేరే, దుర్మార్గమైన ప్రభుత్వం అది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకం ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ గారి రోజు చూస్తా ఉన్నాం, ప్రతి చిన్న పెద్ద విషయాలన్నిటి మీద కూడా ఆయన తనదైన శైలిలో బ్రహ్మాండంగా ప్రజల మధ్యకి వెళ్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రజల్ని సంతోషపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళిద్దరు అడుగుజాడలు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారి అడుగుజాడల్లో తప్పనిసరిగా ఆదోని అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలను సంతోషంగా ఉంచాలనే ప్రయత్నం నేను ఉన్నాను. ఇక్కడ మా జనసేన నుంచి ఇన్ఛార్జ్ మల్లప్ప గారు కూడా మాతో ఉన్నారు. పొద్దునుంచి తిరుగుతా ఉన్నాం, ప్రతి ఇంటికి తిరిగి మా ఆఫీసర్లు, మా ఇంజనీర్లు గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి తిరుగుతా ఉన్నాం. తిరిగి ఎన్ని వీలైతే అన్ని సమస్యలు తీర్చాలనేదే మా లక్ష్యం.